ఈరోజు అస్సలు ఆఫీస్‌కి వెళ్ళబుద్ధి కాలేదు. క్యాబ్ మిస్ అయిపోతే బావుండని చూసాను. కాకపోతే మిస్ అవ్వలేదు. అక్కడే రెడీగా కూర్చొనున్నాడు. నన్ను తీసుకెళ్ళి ఆఫీస్‌లో పడేశాడు. ఈరోజు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే తిన్నాననమాట మా క్యాంటీన్‌లోని. మా క్యాంటీన్ ఫుడ్ అస్సలు నచ్చదు నాకు. ఎందుకో అంత వెరైటీస్ ఉండవు అండ్ టేస్ట్ కూడా అంత అనిపించదు. మా ప్రీవియస్ క్యాంటీన్ అయితే చాలా బావుండేది. మా ప్రీవియస్ కంపెనీలోని. ఈవినింగ్ అయితే మమ్మీ కోసం కొంచెం మిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చా. మా మమ్మీకి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో, అందుకనే మా మమ్మీ కోసం మిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చా. నైట్‌కి ఏంటి మమ్మీ టిఫిన్ అంటే చపాతీ విత్ ఎగ్ బుర్జీ అన్నది. నాకు అసలు నచ్చని టిఫిన్‌లోని ఫస్ట్ టిఫిన్ ఏంటంటే చపాతీ. నాకు అస్సలు నచ్చదు చపాతీ. కానీ మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పాను. లేదు లేదు నేను చాలా బాగా చేస్తాను అని చెప్పింది. ఏం చేస్తుందా అని చెప్పి చాలా ఈగర్‌గా వెయిట్ చేశాను. వెరైటీగా చేస్తాను సాస్ తీసుకురా అన్నది. తీసుకొచ్చి సాస్ కూడా ఇచ్చాను. చాలా ఏదో చేసేస్తదేమో అనుకున్నాను. తీరా చూస్తే ఏం చేసిందంటే కాల్చిన చపాతీ మీద కొంచెం సాస్ రాసింది. దాని మధ్యలో ఆల్రెడీ చేసిన ఎగ్ బుర్జీ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి రోల్ చేసి ఇచ్చేసింది నాకు మా అన్నయ్యకి. సరే పోన్లే ఇంక మమ్మీని మనం ఏమైనా అంటే రివర్స్లోనే మనకే అవుతుంది. సో అందుకే కామ్గా తినేసి నా వర్క్ నేను చేసుకున్నాను. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ నెమ్మదిగా పెరుగుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోసే కాదు ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ నేను తీసుకొస్తాను. వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్ ఇంకా చాలా చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఇంకా నా గురించి అండ్ ఇంకా నేను ఏం చదువుకున్నాను, ఏం జాబ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో అయితే చెప్పబోతున్నాను. మా ఊరేంటి ఇవన్నీ కూడా. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. చపాతీ అయితే ఏదో అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది. నాకు అసలు చపాతీ నచ్చదు, బట్ నాకు కూడా నచ్చింది. అండ్ సబ్స్క్రైబ్. బాయ్.